పల్లెలు దేశానికే పట్టుకొమ్మలు. అటువంటి పల్లెల చరిత్ర, విశిష్టత, పల్లెవాసుల జీవన విధానం, పాడి పంటలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే కార్యక్రమమే అమ్మ న్యూస్, అమ్మ భారత్ మా ఊరు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం కాప్రే గ్రామ విశేషాలను మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. పల్లె పల్లెకో చరిత్ర, ప్రతి ఊరికో విశిష్టత. అలా ప్రతి ఊరి యొక్క వింతలు విశేషాలు తెలియజేసే మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కాప్రి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఒక చోట సమావేశమైనారు. అయితే ఈ గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామం ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డది, ఆ తర్వాత ఊరివారి జీవనశైలి, వ్యవసాయం, పాడి పంటలు, ఇవన్నీ గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ అందరికీ అమ్మా న్యూస్, అమ్మా భారత్ తరపున అందరికీ నమస్కారం. చెప్పండి, గ్రామం కాప్రి అనేటటువంటి గ్రామంకి ఈ యొక్క ప్రత్యేకత, ఈ గ్రామ ప్రత్యేకత ఫస్ట్ ఏంది? సరే, ఈ గ్రామము ఒక 50 years బ్యాక్ చాలా చిన్న గ్రామము. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండల కేంద్రం జైనత్ నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ గ్రామ ప్రజలు ఎక్కువ శాతం 70-80% వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. రాను రాను ఈ 50 yearsలో చాలా భూకమతాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు పెద్ద ఎకరాల పొలాలు ఉండేటి. ఇప్పుడు ఏమైనాయి, ఒక తాత ఉన్నాడు, అతనికి ఒక 4 కొడుకులు, ఆ భూమి పంచుకోవడం, ఇంకా ఆయన కొడుకులు 2-3 ఇట్లా పంచుకోవడం వల్ల ఏమైనాయి, చిన్న కమతాలు ఏర్పడ్డాయని. అయితే వ్యవసాయంలో భారీ మార్పులు జరిగినాయి. గతంలో వ్యవసాయము మొత్తం మ్యాన్ పవరు, పశువులతోటే పాడి సంపద ఉండేది. ఇప్పుడు పాడి సంపద అనేది లేనే లేదు, పశువులు లేవు. వ్యవసాయం అంతా ఏమైంది, ఆధునిక ఈ కొత్త తరం అంతా వ్యవసాయం ఎలా చేస్తున్నారంటే మొత్తం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, తర్వాత స్ప్రే చేయడం కానీ, ఇవన్నీ ఇంతకుముందు మ్యాన్ పవర్ తోటి స్ప్రే చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ఎట్లా చేస్తున్నారు, అవి ఛార్జింగ్ పంపులు కానీ, ట్రాక్టర్తో కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. ఇక రాను రాను ఏమైనాయి, పశువుల సంఖ్య తగ్గిపోయింది. వ్యవసాయం చేసే ఎడ్ల బండ్లు కూడా తగ్గినాయి. ఇప్పుడు 2 అరకాలు ఉన్న అతనికి ఒక్కరకతోటే చేస్తున్నారు. ఒక్కరకు అతను ఉన్నాడు, ఎడ్లు లేకుండా కూడా సోయాబీన్ పోయడము అట్లాంటి. ఇంతకుముందు వర్షాధారంగా ఒక పత్తి, జొన్న 50-50 వండించేవాళ్ళు. ఆయనకు ఒక రైతుకు 20 ఎకరాలు ఉంటే 10 ఎకరాల పత్తి, 10 ఎకరాల జొన్న. మరి నెక్స్ట్ ఇయర్ పంట మార్పిడి, ఈ జొన్న 10లో పత్తి వేస్తుండే, ఆ పత్తి దాంట్లో జొన్న వేస్తుండే. ఇవన్నీ రాను రాను ఏమైనాయి, ఈ పెద్ద జొన్నలు కానీ, బూరి పత్తి కానీ అవి పండకుండా పోయితూ ఈ సంకరజాతి విత్తనాలు వచ్చినాయి. ఈ సంకరజాతి విత్తనాలలో ఆహార ధాన్యాలు పండించడం మానేసిండ్రు. వాటి వల్ల ఈ నువ్వులు కానీ ఇట్లాంటి, ప్రధానంగా పత్తి, సోయా తీసిన తర్వాత శనగ, గోధుమ. ఆహార ధాన్యాలలో జొన్న ముందు వర్షాకాలం స్టార్టింగ్ పంట వేసేవాళ్ళు, అది కూడా పోయింది. అవి రాకుండా అవుతున్నాయి కాబట్టి ఈ సోయా తీసిన తర్వాత సెకండ్ క్రాప్ కింద వేస్తున్నారు. ఈ కాప్రి గ్రామానికి వర్షాధారం ద్వారా ఉన్నటువంటి, అంటే జీవనదులు లేవు. 2 వాగులు వస్తాయి. ఇక్కడ బెల్గాం నుంచి ఒకటి వస్తుంది, అటు జైనత్ కూర దీపాయిగూడ నుంచి ఒక వాగు వస్తుంది. అవి వర్షాకాలం బ్యాక్ వాటర్ వస్తుంది. ఇంతకుముందు కాప్రి గ్రామము మెజార్టీ అటు సైడే ఉండే. ఈ బ్యాక్ వాటర్ తోటి ఏమైంది, మా తాతలు ఉన్నప్పటి నుంచి ఇటు రావడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 20-30 ఎకరాల ల్యాండ్ని ఈ గ్రామము ఇండ్లుగా మారినాయి. ఇటు ఇంతకుముందు అటు ఉంటుండే ఒక 50 years బ్యాక్. అలాగే మేము గ్రామానికి రాగానే చూసాం, ఈ గ్రామంలో ఒక సందడి వాతావరణం అయితే కనబడుతుంది. రాగానే జాతర, ఆ తర్వాత ఎక్కడ చూసినా భక్తజన సందోహం, ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు, ఇవన్నీ వేటికి సంబంధించినవి? ఇక్కడ గీతా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా, నాకు తెలిసి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ గీతా జయంతి ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ మనకి
పొచ్చరయ్య గారు ఇక్కడ ఇనిషియేషన్ తీసుకొని ఈ గుడి నిర్మాణం కానీ ప్రజల్లో చైతన్యం కల్పించి ఇక్కడ గీతా మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామంలో ప్రతి వ్యక్తులు అందరూ అంటే కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని 3 రోజులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు గీతా జయంతి ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తున్నారు మీ గ్రామస్తులు, చాలా సంతోషం. ఇవి కాకుండా అంటే ఈ గీతా మందిరమే కాకుండా మీ ఊర్లో ఇంకా ఏ మందిరాలు ఉన్నాయి? మా ఊళ్ళో బాజీరావు బాబా మందిరం ఉన్నది. చెప్పిన మాత బాజీరావు బాబాది 2 ఒక్క జాగాలని కట్టి ఉన్నాయి. మరి హనుమాన్ మందిరం ఉన్నది, మరి శివుని మందిరం ఉన్నది, సాయిబాబా 5 మందిరాలు ఉన్నాయి. గీత మందిరం ఉన్నది, మరి పొచ్చమ్మ. గ్రామ దేవత అయితే ఉండాల్సిందే, ఎందుకంటే గ్రామానికి రక్షణే పోచమ్మ తల్లి. సో అన్ని పండుగలప్పుడు అంటే మీరు అంతా ఈ పోచమ్మ తల్లి పండుగ కానీ లేదంటే దీపావళి కానీ దసరా కానీ వ్యవసాయదారుల ప్రధాన పండుగలు కానీ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు జరుపుకుంటారా, అంతా కలిసికట్టుగా జరుపుకుంటారా? అంతా ఊరంతా గ్రామస్తులంతా కలిసి పండుగ సక్రమంగా నిర్వహిస్తాం. అంటే ఏదైనా ఊరంతా పండుగని ఊరందరు కలిసి చేస్తా, లేదన్న ఒంటిగా ఊళ్ళగాళ్ళకు ఎవరు చేయరు, అట్లా అందరు కలిసి చేస్తారు. అలాగే గ్రామానికి సంబంధించిన ఒక కళాకారుడు, ఒక ఉద్యోగి అయితే గీతా జయంతి సందర్భంగా పక్క ఊరి గ్రామస్తుడు కృష్ణుడు పైన అంటే గీతా జయంతి పైన స్వయంగా ఒక పాట రాసేటంట. ఆ పాట ఇప్పుడు ఆలపిస్తాడు, విందాం. కృష్ణుడు పుట్టెను గీతా బోధనకై, కృష్ణుడు పుట్టెను గీతా బోధనకై, అర్జునుడు వినేను గీతను పూర్తిగా, అర్జునుడు వినేను గీతను పూర్తిగా, గీతను విన్నా అర్జునుడు చూడు, గీతని విన్నా అర్జునుడు చూడు, రాజ్యము గెలిచెను అర్జునుడైతేను, రాజ్యము గెలిచెను అర్జునుడైతేను త్యమే చూడు. ఎట్లా అంటే ఎట్లా ఎందుకు అనిపించింది ఈ పాట రాయాలని? అంటే సార్ నేను ఒక పుస్తకం చదివినంటే ఆ పుస్తకంని పాట లెక్క రాసేస్తా, నేను రైటర్. అంటే మీరు కవిగా అంటే ఎలాంటి సృజనాత్మక అంశాలు మీరు పరిశీలనలోకి తీసుకుంటారు? సమాజం మీద ఉన్న ఒడిదొడుకులు, మంచిది, సత్మార్గము, అన్ని జానపదాలు. అంటే మీకు పఠనాశక్తి ఎక్కువ, అన్ని పుస్తకాలు చదువుతుంటారా? అన్ని పుస్తకాలు చదువుతుంటా సార్, పుస్తకాలు చదువుతా ఎక్కువ. గీతా బోధల ద్వారా, గీతా పఠనం ద్వారా భక్తుల్లో, సమాజంలో, గ్రామస్తుల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పుని తీసుకొచ్చి గ్రామాన కూడా గీతోపదేశాలు చేస్తున్నటువంటి పొచ్చర పంతులు గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క ఆలయ నిర్మాణానికి వారి కృషిగా గ్రామస్తులు చెప్తున్నారు. వారి యొక్క ప్రోత్సాహంతోనే ఇక్కడ యొక్క ఆలయం నిర్మించుకోవడం, ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పడం, ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం, దీనికి అందరికీ కూడా ఆ పొచ్చర పంతులు గారే అని చెప్తుంటారు. చెప్పండి, మీరు ఎన్నేళ్లుగా ఈ యొక్క గీతోపదేశాలు, గీతా బోధనలు గ్రామాన వినిపిస్తున్నారు? నా పేరు పట్టాభిరామాచార్యులు, మా నాన్నగారు నరసింహాచార్యులు, తర్వాత మా వంశమే ఆచార్య పీఠం. ఆచార్యులు అంటే గురువులు. ఈ గురుపీఠంలో నేను పుట్టినందుకు ఉద్యోగరీత్యా ఒక టీచర్ని అయ్యి నేను విద్య బోధించాను. సాంగడి గ్రామంలో ఒక 16 సంవత్సరాలు, అటు తర్వాత పొచ్చర గ్రామంలో ఒక 2 గ్రామాల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ఒక విషయము అంటే మీకు గ్రామాన కూడా గీతా జయంతి వైభవాన్ని, గీతోపదేశాన్ని చేయాలనేటువంటి ఒక ఆలోచన ఎలా తట్టింది? అయితే ముఖ్యమైనది గాంధీ మహాత్ముడు గీతోపదేశం చేతనే బ్రిటిష్ సామ్రాజ్య చేతిలో హస్తగతమైనటువంటి మన భారతదేశానికి క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా అప్పటి నాయకుల యొక్క సహాయం తీసుకొని స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. ఇది అందరికీ విదితమే. కావున ఇలాంటి పవర్ కలిగినటువంటి భగవద్గీత
అందరి లోపల రావాలి, అందరూ దీన్ని తెలుసుకోవాలి, అందరూ కష్టపడాలి, అందరూ కూడా సుఖపడాలి. వేదం కూడా దానికి ఇదే చెప్తున్నది, సర్వేత్ర సుఖిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖమాప్నుయా. అలాగే ఇప్పుడు అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో ఏ విధమైనటువంటి ఒక ఉపదేశాలు ఇచ్చారు, ఎన్ని గ్రామాల్లో పరివర్తన తీసుకొచ్చారు, ఇలాంటి పరివర్తన వల్ల మీకు ఎలాంటి సంతృప్తి కలిగింది? ఈ ఊరిలో కూడా ఆ మహత్యం ఏంటంటే గీతా మహత్యం అని చెప్పక తప్పదు. ఇక్కడికి వచ్చినటువంటి అతిథులైన మీకు మేము ఆహ్వానిస్తున్నాము. మీ యొక్క సందేశాన్ని కూడా మేము వినదలుచుకున్నాము. ఎక్కువ సమయం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరి మీరు చెప్పేటువంటి సందేశాన్ని వినాలని చెప్పేసి కోరుతూ నేను మీడియా వారికి నమస్కారాలు తెలుపుతూ ఈ కాప్రి గ్రామంలోని మరొక కాలనీకి వచ్చాం మనం. ఇక్కడ ఇది బేడ బుడగ జంగం కాలనీ, మరొక కుల వృత్తి. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది సోదరులు ఉన్నారు, బుడగ జంగం సోదరులు. వారిని అడిగి మాట్లాడి కుల వృత్తుల మీద ఆధారపడేటువంటి వాళ్ళకి మరి ఎలా పుట్ట గడుస్తుంది అని తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. అన్న పేరు ఎల్లన్న, ఎల్లన్న, భూతం ఎల్లన్న అంటారు. ఇది మా బుడిగ జంగల కాలనీ, బేడ బుడిగ జంగం అంటారు. ముందటి నుంచి కూడా మేము ఏదో పొట్ట గడుపుకోవడానికి భిక్షం అడగడం, తర్వాత ఊళ్ళలో డేరాలు వేసుకొని కూడా మేము దందలు చేసుకోవడం, మరి మా ఆడవాళ్ళు కూడా మాల అమ్ముకోవడం, సూదులు కాటలు అవన్నీ. మరి మగవాళ్ళకు కూడా కొందరు భిక్షం అడగడం, కొందరు కూలి పని చేసుకోవడం, కొందరు ట్రాక్టర్ నడుపుకోవడం, కొందరు కైకిలు పోవడం, ఇలా జరుపుతున్నారు సార్. ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే ఇది భిక్షాటన కానీ లేదంటే మిగతా జానపద కళలు కూడా ఉంటాయి కదా, అంటే ఈ మొత్తం ఓవరాల్గా మీ కుటుంబంలో ఎంతమంది అలా వివిధ వృత్తులు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు సూదులు అమ్ముకుంటారు, అట్లా మీ మగవాళ్ళు ఎవరుంటారో వృత్తుల మీద జానపద వృత్తుల మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు? జానపద వృత్తుల మీద అంటే కొంతమంది జానపదాలు ధూమ్ధాములు ఉన్నప్పుడు కొన్ని నడిచినాయి. అప్పుడు ఇక్కడ కాపిరిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు కొందరు. తర్వాత బుడిగ జంగం అంటే బుర్ర కథలు చెప్పుకోవడం, బుర్ర కథలు చెప్పుకుంటా రాదుల చరిత్రలు ఆడవేషం రాజవేషం ఇట్లా కట్టి బుర్ర కథ ఊళ్ళల్లో ఈ వినాయకుల కాడ బతుకమ్మల కాడ ఈ విధంగా ఎవరైనా చనిపోయిన జాగాల బుర్ర కథ చెప్పుకుంటా వచ్చిన ఆదాయంతో బతుకుతున్నాం సార్. అంటే ఎవరైతే కొంతమంది పెద్ద మనుషులు ఉంటారో ఊరు పెద్ద మనుషులకు వాళ్ళకి కళల వృత్తి తెలుసు కాబట్టి వాళ్ళకి ఆదరణ తెలుసు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు. కానీ కొత్త తరం వాళ్ళకు అవన్నీ తెలియదు కాబట్టి చిట్కారాలు ఉంటాయా? వాళ్ళు ఏమంటారని చెప్పండి, ఏదో బుర్ర కథ అలకట్టు ఉపాయం దొరికిందా మీకు, ఏదో ఇంత డిమిసా తాంబర్ వేసుకొని అచ్చుడు 4 పాటల వాడు తీసుకుపోకట అంటే మీకు పని దందా కైకిలు పోవచ్చుగా, కైకిలు పోతే నీకు 200 వస్తాయి 300 వస్తాయి, మంచిగా అయితే ఉన్నావు కాలు చేతులు ఇలాంటి వృత్తి ఇలా ఆడుకునేటోళ్ళు ఎవరు ఆడుకుంటారు? కాళ్ళు చేతులు లేనోళ్ళు గుడ్డోళ్ళు వికలాంగులు ఆడుకుంటారు, మీరు ఆడుకుంటారని కూడా మమ్మల్ని అంటారు సార్. కానీ ఈ రోజుల్లో కూడా అంటే కళల్ని బతికించాలన్న మీ తపన, ఎందుకంటే కళల్ని బతికించాలి, పురాతన జానపద వృత్తులకు ఆదరణ కలగాలి అంటే మీలాంటి వాళ్ళు అలాంటి వృత్తుల్ని తీసుకెళ్లాల్సిందే ప్రజల్లోకి. తీసుకెళ్ళినప్పుడు ప్రజలు కూడా అంటే మా టీవీ ద్వారా కానీ దాని ద్వారా కానీ ఖచ్చితంగా మీ కళలకి ఆదరణ దొరుకుతుంది. మీ ఎప్పుడైనా మీ ఊర్లో మీ వేషాలు వేసుకొని మీ జానపద వృత్తుల్ని బతికించడం కోసం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, వాళ్ళు ఇతోధికంగా మీకు సాయం కూడా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటాం. మరి మీరు ఏదైతే ఆ వృత్తులకు సంబంధించి జానపద కళలకు సంబంధించింది అంటే ఎలాంటి వేషాలు వేస్తుంటారు సార్? మేము రాజుల చరిత్ర, అపూర్వ చింతామణి చరిత్ర కానీ, తర్వాత బలగురు కొండయ్య, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి కథలు, ఇలాంటి కొన్ని చరిత్రలు ఒక 50-60 చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రలో ఒక ఆడవేషం, రాజవేషం, జోకర్, ఈ విధంగా మేము కళని ఒక జీవనం ఎలా గడుస్తుంది, రాజు చరిత్ర ఏంది, రాజు ఇంటి చరిత్ర ఏంది అనేది కళ్ళకు కట్టినట్టు విన్నమిస్తా వాళ్ళకి. అంటే మీరు చదువుకున్నారా? నేను కొద్దిగా చదువుకున్నా. అంటే ఇప్పుడు మీకు రాత లేదు, కథ స్క్రిప్ట్ లేదు, అంతా ఓన్గానే బడికి వెళ్ళలేదు, 1వ తరగతో 2వ తరగతో చిన్నప్పుడు చదువుకున్నది, అదే ఏదో ఇంత రాసుకున్నదే, అదే కొంచెం కొద్దిగా జ్ఞాపక శక్తితోనే పావుడు, అంతే. అంతేగా మేము చదువుకున్నట్లు 10వ తరగతి 5వ తరగతి ఏం చదువుకోలే, ఇదే కుల వృత్తి మీద మేము బతుకుడు సార్. సంతోషం, ఎందుకంటే మీ కళలకు అలాంటి ఆదరణ ఉంది. ఒక్కసారి మీ సంబంధించి ఒక పాట అంటే మీ కళలకు సంబంధించి మీ ఒగ్గు కథను, బుర్ర కథను, లేదా అపూర్వ చింతామణి కథను, మీ బృందం ఉంది కదా, మీ బృందము వేషాలు అవసరం లేదు, ఒట్టిగా మీరు ఆలపిస్తే అమ్మ న్యూస్, అమ్మ టీవీ ప్రేక్షకులు అయితే అందరూ చూస్తుంటారు. అమ్మా
కలువరించకమ్మా నా బతుకు భారమాని బాధపడకమ్మా నా బతుకు ఘోరమాని కనిపెంచిన నీ తల్లిదండ్రులకు భారమైనావా కనిపెంచిన నీ తల్లిదండ్రులకు భారమైనావా చిన్న వయసులో పెళ్లి చేసి నీ గొంతు కోసినారా ముద్ద వయసులో మాంగళ్యాన్ని మెడకు చుట్టినారా భార్య వంటూ ఒక ఇంటికి నిన్ను బందీ చేసినారా కలవరించకమ్మా బతుకు భారమాని బాధపడకమ్మా నా బతుకు ఘోరమాని తాగిన మత్తులో కొట్టి తిట్టి మొగడు ఎల్లగొట్టినాడా తాగిన మత్తులో కొట్టి తిట్టి మొగడు ఎల్లగొట్టినాడా ఆ కోట్ల చుట్టూ తిరిగి నోట్ల కట్టలు జల్లి నలిగిపోయిన బతకాయనమ్మ కలవరించకమ్మా బతుకు భారమాని బాధపడకమ్మా బతుకు ఘోరమాని వాస్తవంగా చెప్పాలంటే మీ పాట కంటతడి పెట్టించింది. ఇక్కడ మాకే కాదు, ఇక్కడ విన్నటువంటి వాళ్లకు మీ పాటలు ఇక్కడ ఆల్రెడీ తెలుసు వీళ్ళందరికీ. అయినప్పటికీ కూడా మీరు పాడిన విధానం, ఆ రాగము కానీ ఆలాపన కానీ, అంటే ఒక దయార్ద్ర హృదయంతో మీరు ఏదైతే ఆలాపించిన పాట ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, కంటతడి పెట్టించింది. ఖచ్చితంగా మీ కళలకు తగిన గుర్తింపు ఎప్పుడైనా ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. మీ పాటకి, మీ యొక్క రాగానికి, మీ ఆలపించిన పాటకి ఎంత ఇచ్చిన తక్కువే, తప్పకుండా మీకు గుర్తింపు వస్తుంది. అలాగే ఇంకా మిగతా వాళ్ళు మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇది మీరు స్వయంగా రాసిన పాట. సో కులవృత్తుల కోసం మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంకెలాంటి పాటలు పాడుతుంటారు? శరణు శరణు ఓ చామలమ్మ నీకు చెరును చేద్దుమమ్మ సరస్వతి సరగున రావమ్మ శరణు శరణు ఓ చామలమ్మ నీకు చెరును చేద్దునమ్మ సరస్వతి సరగున రావమ్మ అల్లి పుష్పము హంసవావనము నీకే గలదమ్మ సరస్వతి సరగున రావమ్మ అల్లి పుష్పము హంసవావనము నీకే గలదమ్మ సరస్వతి సరగున రావమ్మ సరముల తల్లి సరస్వతమ్మ ముందుకు రావమ్మ జ్ఞానము మాకు ఇవ్వవమ్మ సరముల తల్లి సరస్వతమ్మ ముందుకు రావమ్మ జ్ఞానము మాకు ఇవ్వవమ్మ దాసరలో నా వెలసిన తల్లి జగన్మాతవమ్మ సరస్వతి సరగున రావమ్మ శరణు శరణు ఓ చామలమ్మ నీకు చెరను ఎద్దుమమ్మ సరస్వతి సరగున రావమ్మ. ఇలా అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా మీ కళలకు తగిన ప్రోత్సాహం ఉండాలి. ఎందుకంటే కాలక్షేపం కోసం కాదు, బతుకు తెరువు కోసం మీరు ఆ వృత్తుల్ని ఎంచుకున్నారు. అలాగే మీ బుడగజంగం కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి? మా బుడగజంగం కాలనీలో 20 సంవత్సరాల నుంచి 30-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము కాపరి గ్రామంలో. ఇక్కడ సమస్యలు అంటూ ఇప్పుడు మాకు ఉండటానికి ఇండ్లు సరిగ్గా లేవు. మాకు పురాలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి, వాటర్ వస్తాయి ఇక్కడికి. మాకు ఇది కాక ఇంకా 50 ఇండ్లు అక్కడ ఉన్నాయి. అటు గుడిసెలు ఉన్నాయి, మొత్తం గుడిసెలు. అక్కడ మీరు పోయి చూపిస్తామా, అలాగ ఇండ్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు. ఇన్ని సమస్యలు మాకు ఉన్నాయి. ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తలేదు. వచ్చినా కూడా ఇప్పుడు ప్రత్యేకించి అంటే మాకు కరెంటు మాకు సజ్ ఇక్కడ ఉన్న 20 ఇండ్లకి ఇక్కడ ఉంది, కానీ ఇంకా 20 ఇండ్లు అక్కడ ఉన్నాయి. అటు మొత్తం గుడిసెలు. ఒకసారి పోయిన వర్షాలకు మొత్తం నీళ్ళు ఇళ్ళల్లో మొత్తం నీళ్ళు మునిగిపోయినాయి. అంటే బ్యాక్ వాటర్ వస్తుందా? మొత్తం బ్యాక్ వాటర్ మొత్తము దాబా వచ్చి ఇటు దగ్గర గంగా అన్నది ఉన్నది, ఇక్కడ పెనుగంగా, అక్కడ నుంచి ఇటు మొత్తం నీళ్ళు రివర్స్ వచ్చి ఇళ్ళలో వచ్చేసినాయి ఆల్రెడీ వచ్చినాయి. కానీ ఇవరి దాకా కరెంటు లేదు, ఏం లేదు, ఎవరు రాలేదు. ఏ ప్రభుత్వం కూడా వచ్చి కూడా ఇస్తున్నారు, చెప్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఆ కాలనీ వెలిసి ఎన్నేళ్ళైంది? ఇప్పుడు కాలనీ వెలిసి దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతున్నది. 15 సంవత్సరాలకి కూడా అంధకారంలో ఉందా? అంతే ఉన్నది. మీకు కావాలంటే పోయి చూపిస్తాం అక్కడ. అది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అంటే మరి గత పాలకులు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఎప్పుడన్నా విన్నవించారా? సార్ అందరికి ఇప్పుడు రామన్న సార్ ఉండే, రామన్న సార్కు చెప్పినాం, వస్తున్నాడు చూసి అంటున్నాడు. కలెక్టర్కు చెప్పినాం. మన శ్రీనివాసరెడ్డి సార్ కూడా వచ్చిండు అక్కడికి. వచ్చి అన్ని అన్నం పలారాలు అందరి ఇచ్చిపోయిండు అక్కడ. అంటే వర్షాకాలంలో ఖచ్చితంగా పెనుగంగా వాటర్ బ్యాక్ వాటర్తోనే ఈ కాలనీ మొత్తం మునుగుతుంది. ఇక్కడ మొత్తం అక్కడి నుంచి అంటే మాకు ఇక్కడ ఉండరాదు, ఏం చేయరాదు. పోయి ఇక్కడ గ్రామ పంచాయతీలో మన రెడ్డి సీన్లలో అక్కడ పోయి ఉంటాం సార్. ఇక్కడ దాకా వస్తాయి పూర ఇక్కడి వరకు వస్తాయి సార్. ఇక్కడ దాకా వచ్చి పూర అంతా మునుగుతాయి. ఇక్కడికి వెళ్ళి మొత్తం బయటకు వెళ్ళి సామాన్లను చదువుకొని నెత్తిలో పెట్టుకొని వెళ్ళిపోకూడదు. పునరావాసం అప్పుడు ఇక్కడ ఈ మండపం ఉన్నది, ఇక్కడ క్రమిటాల్ మన బయట మన రెడ్డి ఆలయంలో పోయి మేము ఉంటాం సార్. అక్కడ అట్లా ఎన్ని రోజులు? ఒక 2-3 రోజులు. నీళ్ళు వాటర్ అంతా దిగిపోయాడు దాకా. వాటర్ దిగిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ మేము
వచ్చి మరి ఇళ్ళలో ఉంటాం. అంటే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ప్రతి సంవత్సరం ఇదే. వర్షాలు ఎక్కువ అయిపోయినాయంటే మాకు నీళ్ళు వాటర్ వచ్చేసి నీళ్ళు మొత్తం మునిగేటి. చూస్తున్నారు కదా మా ఇల్లు ఎట్లున్నాయో, మొత్తం టీన్లు ఇవి కాకుండా మరి అక్కడ కరెంట్ లేదు, వసతులు లేవు కరెక్టు. ఏదైనా మాకు ఇక్కడ మొత్తం వసతులు ఇవ్వాలని కోరుతున్నాం. కాప్రి గ్రామంలో అనేక కులాలతో పాటు వ్యవసాయమే జీవనాధారంగా సాగుతున్నటువంటి ఈ గ్రామంలో కులవృత్తులు కూడా కొందరు ఉన్నారు. వడ్రంగి పని చేసుకునేటటువంటి ఆ కులవృత్తి కూడా ఇక్కడ జీవనం సాగించడం చూస్తున్నాం మనం ఇక్కడ. అన్న, నీ పేరేందే? రమేష్. రమేష్, ఎన్నేళ్ళుగా మీరు ఈ వృత్తి చేస్తున్నారు? నేను 30 ఏళ్ళు అవుతున్నాయి. 30 ఏళ్ళు అవుతున్నారు. అంటే 30 ఏళ్ళుగా మీరు ఈ యొక్క వడ్రంగి పని మీదనే జీవనాధారం. అంటే సాధారణంగా ఏం చేస్తుంటారు? కుల వృత్తి నాది అరకల పని, పిల్లలు ఫర్నిచర్ పని చేస్తుంది. అంటే మీ ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. 2 కొడుకులు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆదిలాబాద్లో ఒక్కడు ఉంటాడు, ఆదిలాబాద్లో ఒక్కడు ఉంటాడు. అంటే మీరేమో ఈ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు మీరు చేస్తుంటే వాళ్ళు మాత్రం హైదరాబాద్లో ఫర్నిచర్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఇదేనా ఇంకా మీకేమైనా వ్యవసాయం అలాంటిది అవసరం లేదు? ఏమి లేదు. కుల వృత్తి ఇదే, ఇక దందా మీద పని ఇదే. అంటే మీకు ఎలాంటి ఒక ఇది తప్ప, అంటే వడ్రంగి వృత్తి తప్ప వేరే జీవనాధారం లేదు? లేదు, ఏమీ లేదు. పొలం ఏమి లేదు? పొలం లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు మీకు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు అంటే పనిముట్లు చేస్తుంటారు కదా, రైతులకు ఉపయోగపడేటటువంటిది. అంటే రైతులు పంట మీద ఇస్తుంటారా లేదా వెంట డబ్బులు ఇస్తుంటారా? లేదా, పంట మీద ఇస్తారు. మరి ఏదైతే మీకు చేసేటటువంటి పనికి దగ్గర అంటే ఏదైతే రైతులు ఇచ్చేటటువంటిది మొత్తం సంవత్సరం అంతా కూడా మీకు సరిపోతుందా? సంవత్సరం అంతా సరిపోదు సార్. సరిపోకలేదు, అన్ని ఇనిపై వెళ్ళినాయి అన్ని. ఇక దందా లేక ఎక్కడెక్కడ పిల్లలు పోతాలో మేము పోతాం, ఎక్కడ కైకిలు చేసుకుంటాం. ఇక్కడ సరిపోకలేదు. అంటే ఇప్పుడు దాదాపుగా వ్యవసాయం ఉన్నప్పుడే ఈ పనులు ఉంటాయి. అంటే దాదాపుగా ఇక్కడ ఎండాకాలం వచ్చినప్పుడు కూలి వృత్తి అటు ఏటో వెళ్తాం. ఇక అంటే ఏ పని చేస్తారు? మళ్ళీ ఫర్నిచర్ పని. ఫర్నిచర్. చెప్పండి, మీ పేరేంటి? ప్రకాష్. ప్రకాష్, మీరు ఎన్నేళ్ళుగా వృత్తి చేస్తున్నారు? నేను కూడా 15-20 సంవత్సరాలు అవుతాయి సార్ వర్క్ చేసి. 15-20 ఏళ్ళకి ఇదే పని. మాకు కూడా ఏమో ఆధారమానం ఏమి లేదు సార్. అంటే పంట పొలాలు ఉన్నాయా? పంట పొలాలు ఏమి లేవు సార్. సొంత ఇల్లు ఉందా? ఉంది, ఇందిరా పథకం ఇల్లు. అప్పటి జమానా కొంచెం ఒక గుడిసె ఉన్నాయి, మరి ఎక్కువ పెద్ద ఇల్లు ఏమీ లేదు. నీకెంతమంది పిల్లలు? 3 అబ్బాయిలు సార్. చదువుకుంటారా ఇంకా వృత్తుల్లో ఉన్నారా? వృత్తిలో ఉన్నా సార్. చదువుకోవడం బంద్ అయిపోయింది సార్. ఇక చదువుడు మనతో కాలే కాబట్టి వాళ్ళకు వర్క్ మీద పెట్టేసిన సార్. వర్క్ చేస్తారు పాపం వాళ్ళు. ఎక్కడ పని చేస్తారు? ఇక్కడనే మన వెల్డింగ్ వర్క్ చేస్తాడు, స్టీల్ వర్క్, మన వెల్డింగ్ వర్క్ చేస్తాడు. ఒక అబ్బాయి ఏజెన్సీలో ఉంటాడు, నడిపే అబ్బాయి, చిన్న అబ్బాయి ఏమో నాతో వర్క్ వస్తాడు సార్. ఇందాక వడ్రంగి కుల వృత్తి చేసుకున్నటువంటి ఒక రమేష్ నివసించే ఇల్లు ఇదే. చిన్న ఇంట్లో ఆయన ఆ కుల వృత్తిపై నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నాడు. ఇతరత్ర ఏ వ్యవసాయ పనులు కూడా లేవు. అయితే ఒక బాబుకు, అంటే ఇతని సంతానంలో ఒకడైన బాబు కూడా ఆరోగ్యం బాగలేక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఏం జరిగింది మీ బాబుకి? బాబు ఏమో లివర్ కొంచెం ఇది డామేజ్ అయింది, ఛాతీ నొప్పితో కొంచెం డాగ్ వచ్చిండే. దాని గురించి ఊపిరితిత్తులకు కొంచెం ప్రాబ్లం అయింది. హైదరాబాద్ దొరకపోయిన ఆదిలాబాద్లో ఉంటే 25 రోజులు ఉంటే అది ఏమి చెప్పలే డాక్టర్లు. హైదరాబాద్ రాసిచ్చిన తర్వాత హైదరాబాద్ పోతే ఇప్పుడు కొంచెం మంచిగా అవుతున్నాడు. అంటే ఇప్పట్లుంది బాబు పరిస్థితి? కొంచెం మంచిగా ఉన్నాడు సార్. అంటే ఎప్పుడు తీసుకుపోను రమ్మని చెప్పాను ఇంటికి? ఇంకా చెప్పలేదు, ఇంకా ఏం చెప్పలే. ఇప్పుడు కొంచెం ఠీక్ అవుతున్నాడు. ఇప్పుడు కొంచెం ఆసుపత్రి ఖర్చులు ఎట్లా భరిస్తున్నా అంటే ఇక మేము ఇంటి ఖర్చు పెట్టుకొని వేరుల దాకా తెలియదు బాకీలు తీసుకొని, చుట్టాల దగ్గరికి వెళ్ళి బాకీలు తీసుకొని అది సరిపెడుతున్నాం. ఈడైతే ఆదాయం అయితే ఏమీ లేదు. చుట్టాలు సాయం చేస్తున్నారు కొంతమంది. ఇక మాది అయితే ఉన్నదైతే ఆస్తి అయితే పోయింది. కొంచెం బంగారం అమ్ముకున్నాం. బంగారం అమ్ముకొని అన్నీ చేసుకొని కోడళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని అవి అమ్ముకొని కోడళ్ళు సాయం చేస్తున్నారు.
వాళ్ళ చుట్టాలు సాయం చేస్తున్నాం, మేము సాయం చేసినాం. ఇంట్లో అయితే ఏమీ ఆదాయం లేదు, ఇక పని వరుస అయితే ఏమీ లేదు. దాని గురించి ఆడ ట్రీట్మెంట్ నడుస్తున్నది. అది రాను రానైతే కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. కులవృత్తులు నమ్ముకుని జీవించే వారికి జీవనాధారం కరువైనటువంటి పరిస్థితి పల్లెటూరులో నెలకొంది. ఎందుకంటే కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా ఆధునిక పరికరాలు ఇక్కడ రావడంతో ఆ కులవృత్తులు నమ్ముకునేటటువంటి ఒక జీవనాధారం అయితే పూర్తిగా వాళ్ళు బతకలేని పరిస్థితి కొంత ఏర్పడ్డది. కాబట్టి మరి మీరు అంటే మీ జీవనాధారం కులవృత్తులు అయితే మీకు లేకుండా పోయినాయి. మరి ప్రత్యేకంగా కూలీకి వెళ్తే కానీ జీవించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాం అంటే ఏం కోరుకుంటారు సార్, ఏం కోరుకోరాకుండా ఉన్నది. ఈడ కూర వృత్తికి ఈడ దందాలు నడయి, ఏం నడయి. బిజినెస్ చేస్తామంటే బిజినెస్ నడయి. ధరలు పెట్టలు కట్టే కొనాలంటే టాల మీద వండుదామంటే ధరలు పెట్టలు. ఈడ పొరుగురు నుంచి వచ్చిందంటే అలాగే పెడతారు, కానీ మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి పెట్టలు. పోనీ మరి రోజు అన్న బయట కూలి దొరుకుతుందా? కూలే దొరుకుతుంది. ఇక అట్లానే ఇక 150, 100 రూపాయలు ఇట్లా కూలీ ఇస్తారు. ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన నీటి వనరు. ఈ యొక్క వాగు ద్వారానే ఇక్కడ గ్రామంలో పండించినటువంటి ఒక పత్తి కావచ్చు, లేదా సోయా మొక్క, కంది, ఈ పంటలకి ఈ వాగు నుంచే నీరు ప్రధానంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ కాలువలు కాకుండా మోటార్ల ద్వారా పంటల సాగు జరుగుతున్నట్టు చెప్తున్నారు. చెప్పండి, ఈ వాగు అంటే ఎప్పటి నుంచి ఉన్నది? ఈ వాగు ద్వారా ఈ పంటలకు సాగు ఎలా జరుగుతుంది? 8 ఇయర్స్గా మేము శనగ పంట సాగు చేస్తున్నాం ఎక్కువ. ఎందుకంటే వ్యవసాయంలో అప్పుడు ఇది లక్ష్మీపూర్ డ్యామ్ రిజర్వాయర్ మాకు ఇక్కడే లక్ష్మీపూర్ గ్రామం పరివారంలో ఉన్నది. అక్కడ దానివల్ల మాకు రిజర్వాయర్ వల్ల వాటర్ సోర్సెస్ పెరిగినాయి. శనగ పంట మేము రెండో పంట పండించుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ముందు శనగ పంట అంటే తక్కువ, 15 ఎకరాలు ఉంటే 1 ఎకర్ 2 ఎకర్ కంటే ఎక్కువ పండించే వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ వాటర్ సోర్స్ పెరిగినాయి. లక్ష్మీపూర్ రిజర్వాయర్ శాతనాలలో భాగంగా లక్ష్మీపూర్ రిజర్వాయర్ ఉన్నది. దాంతో ఇక్కడ వాటర్ వస్తుంది. ఇక్కడ ఆగడానికి ఈ 3-4 ఇయర్స్ తర్వాత ఇక రిజర్వాయర్ కట్టింది. ఇక్కడ చెక్ డ్యామ్ అంటారు దాన్ని. చెక్ డ్యామ్ వల్ల ఈ పరిధి ఒక 1 కిలోమీటర్ ఇటు ఒక 1 కిలోమీటర్ వరకు వాటర్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మాకు పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉన్నది. అంటే దాదాపుగా ఈ మోటార్ ఈ వాగు ద్వారా ఎన్ని వందల ఎకరాలకు సాగు జరగచ్చు? ఇది ఈ వాగు వల్ల మాకు 200 ఎకరాల పంటలు పండించుకోవచ్చు సార్. ఇక ముందు ఎక్కువ అంటే మేము కాటన్ వేసేవాళ్ళం. ఇక రెండో పంటకు వాటర్ ఉండే కావు కాబట్టి ఇక రెండో పంట మొగ్గు చూపకపోవు. ఇప్పుడు ఎందుకంటే రెండో పంట పండించుకోవడానికి ఆస్కారం ఉన్నది మాకు. ఇది మనం చూస్తున్నాం ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని. ఇది మహంకాళి ఆలయము. అయితే ఈ యొక్క ఏదైతే వాగు తీరాన మంచి ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో నిర్మితమవుతోంది. అయితే మాలా సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మాలా సంఘ ప్రతినిధులు ఉన్నారు, వారిని మాట్లాడిద్దాం. చెప్పండి, ఈ యొక్క ఆలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది? ఎంత ఖర్చుతో నిర్మించుకుంటున్నారు? ఎవరి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది? పోయిన గత సంవత్సరం నుంచి ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఇది మా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఇంచుమించు 15 లక్షల దాకా ఖర్చు ఉంది. ఇది పురాతనం నుంచి ఇక్కడ మేము అందరం బోనాలు వేసుకునే వాళ్ళం పెద్దల నుంచి. ఇప్పుడు మా కులం నుంచి ఇది టెంపుల్ ని నిర్మించుకుంటున్నాం. అంటే దీని ఖర్చు అంతా మొత్తం మీ మాలా సంఘం ప్రతినిధులు పెట్టారా? ఇది గవర్నమెంట్ నుంచి దేవాదాయ శాఖ నుంచి వచ్చింది. మళ్ళా ఖర్చు పెట్టిన తర్వాత దేవాదాయ శాఖ నుంచి ఇది శాంక్షన్ అయింది. అంటే దాదాపుగా ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇంకా సంవత్సరం పడుతుంది. ఆలయ ప్రతిష్ట అంత నిర్మాణం అంతా కలిపి విగ్రహ ప్రతిష్టాపన ఆలయం మొత్తం కంప్లీట్ కావాలంటే పెద్ద ఎత్తున మళ్ళా చేయాలనుకుంటున్నాం. అంటే ఎప్పుడు అనుకుంటున్నారు నిర్మాణం? అంటే ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఎప్పుడు? వచ్చే సంవత్సరం అనుకుంటున్నాము. ఒకవేళ కంప్లీట్ కాకుంటే మళ్ళా చేస్తాం అన్నట్టు. కొద్దిగా డబ్బులు గిన అడ్జస్ట్ కాకుంటే. ఒకవేళ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ రోజువారీ కార్యక్రమాలు ఏమి ఉండబోతున్నాయి? ఇక దీప పూజలు ఉంటారు. మంగళవారము ఇట్లా సండే ప్రతి మంగళవారం అమ్మవారి పేరు మీద ఊరూరా కలిసి చేసుకునే పండగల పబ్బాలతో ఊరంతా ఒక వేడుకలా జరుపుకునే పండగతో ఇదంతా కూడా ఒక
చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం అయితే గ్రామంలో కనబడుతోంది. అలాగే గ్రామంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళతో పాటు అనేక కులవృత్తులు కూడా ఈ గ్రామంలో ఉండడం, వాళ్ళందరూ కూడా ఆ కులవృత్తుల్ని నమ్ముకొని జీవనాధారం సాగిస్తుండడం ఈ గ్రామ విశేషం. ఇది ఈరోజు కాప్రి ఊరి ప్రోగ్రాం. నెక్స్ట్ అంటే రేపటి కార్యక్రమంలో, రేపటి ప్రోగ్రాంలో మరో ఊరితో, మరో కొత్త విశేషాలతో, మరో కొత్త గ్రామంతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మ భారత్, జనం కోసం, నిజం కోసం. హైలెస్సు 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 హైలెస్సా